ఎంపీ గారి యొక్క పాత్ర ఉంది జిల్లాలో. మరి వాళ్ళ యొక్క డైరెక్షన్లో ఎదరకు తీసుకెళ్తారని మరొక్కసారి మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, మన జిల్లా తరపున యువ నాయకుల వారికి కూడా ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఒక్క విషయాన్ని జిల్లా పార్టీ అధ్యక్షుల వారు, కార్యదర్శి వారు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కొంతమంది కోవర్ట్లు వచ్చి పార్టీలో జాయిన్ అయ్యారు. వాళ్ళు ఎప్పుడు ఉంటారో, ఎప్పుడు పోతారో, ఏమవుతారో ఎవరికీ తెలియదు. కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ఆర్. కానీ పార్టీలో ఉండేది మణి ముసుగులో ఉండి మణి చెట్టును మాత్రం మణి కత్తితో నరకొద్దని మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. పెద్ద మనసుతో చెప్పిన విషయాలను అర్థం చేసుకుని మా నియోజకవర్గంలోనే కాదు ఈ జిల్లాలో అలాంటి సమస్యని రాకుండా కాపాడగలుగుతారని, మీ యొక్క నాయకత్వంలో అడ్డుకుంటారని, అది ఏలూరు కావచ్చు, దెందులూరు కావచ్చు, ఉంగుటూరు కావచ్చు, ఏదైనా కావచ్చు, కూటమంటే కూటమే. కూటమంటే బీజేపీ, తెలుగుదేశం, జనసేన తప్ప వేరే వాళ్ళు ఈ పార్టీలో చలామణి అవటానికి వేరే ముసుగుతో ప్రయాణం చేస్తున్నారు. ఆ విషయాలన్నీ మాజీ అధ్యక్షుల వారికి బాగా ఎరుక. ఆ విషయాలన్నీ ఆయన దగ్గర మీకు కూడా కొంత తెలుసు కాబట్టి ఆయన యొక్క డైరెక్షన్లో మా కుట్లు తెంపకుండా మీరు ఈ నియోజకవర్గాన్ని కాపాడతారని, జిల్లాని కాపాడతారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, మరి మరొక్కసారి చంటి గారికి, ముత్తారెడ్డి గారికి, ఈ యొక్క బాడీ అందరికీ పేరున కూడా ఈ రోజున ఎవరైతే పదవి ప్రమాణ స్వీకారం చేశారో వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. మరి ప్రభాకర్ గారు వెళ్ళిపోయారు. వారు పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి వచ్చిన వాళ్ళ గురించి బాధపడుతూ ఉంటారు. ఏదైనా సరే మన అధినేత చంద్రబాబు నాయుడు గారి ఆమోదయోగ్యం లేకోకుండా, మన యువనేత లోకేష్ గారి ఆమోదయోగ్యం లేకోకుండా, మన తెలుగుదేశం పార్టీ ఆమోదయోగ్యం లేకోకుండా ఈ పార్టీలోకి ఎవరు వచ్చిండ్రని కాబట్టి మనం విమానం ఎక్కుతూ ఉంటాం. మన సామాన్లన్నీ కూడా ఎక్స్రే పరీక్ష చేసి ఆ సామాన్లతో పాటు మనల్ని విమానంలోకి ఎక్కనిస్తారు. అట్లాగే మన తెలుగుదేశం పార్టీలోకి ఎవరైనా వచ్చుంటే వాళ్ళని ఆపాద మస్తకం మొత్తం పరీక్ష చేసి వారి గుణగణాలు కానివ్వండి, వారి మూలంగా పార్టీకి ఏమన్నా మేలు జరిగిద్దా, కీడు జరిగిద్దా, వారి వల్ల ఏమిటి సామాజికంగా ఏమైనా లాభం ఉందా లేదా అన్ని విషయాలు పరిశీలించిన తర్వాత ముఖ్యమంత్రి గారి ఆమోదంతో, మన యువనేత లోకేష్ గారి ఆమోదంతో ఎవరైనా వచ్చుంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి మన పార్టీలోకి. కాబట్టి వాళ్ళని కలుపుకుని వెళ్ళాల్సిన అవసరం ఉంది. మనం 164 స్థానాలు సాధించామంటే కొన్ని వైసీపీ శ్రేణులు కూడా మనకి ఓటు వేసి ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా వివాదాలు సృష్టించుకుంటూ పోయి మొట్టమొదట్లో ఎందుకంటే మనం ఓడగొడటానికి ప్రయత్నం చేసి ఉంటారు కాబట్టి వారి మన ఎదురుగుండా కనపడితే మనకు కోపం ఉండొచ్చు. కానీ పార్టీ మొత్తం ఒప్పుకున్న తర్వాత పదే అదే విషయాన్ని కొంతమంది విజిల్స్ ఇవన్నీ కొడాలని వీళ్ళందరూ కూడా విజిల్స్ వేసి ఆఖరికి ఎక్కడ పోయారో మనందరూ కూడా తెలుసు. కాబట్టి కార్యకర్తలు కూడా అందరూ కూడా ఆలోచించాలి. మన నాయకుడి నిర్ణయమే శిరోధార్యం. నూజివీడులో ఎవరినైనా తీసుకుంటారు, లేకపోతే ఇంకొక ఏలూరులో ఎవరినైనా తీసుకుంటారు ముఖ్యమంత్రి గారి ఆమోదయోగ్యంతో. దాన్ని కొంత బాధ ఉండొచ్చు, నాకు కూడా బాధ ఉండొచ్చు, లేకపోతే చంటి గారికి కూడా బాధ ఉండొచ్చు. కానీ ఒక అధినాయకుడు ఒప్పుకున్న తర్వాత దాన్ని పదే వివాదం చేసి పార్టీలో ఆయా నియోజకవర్గాల్లో మనం వివాదాలు సృష్టించుకుని పార్టీని బలహీనం చేసుకుంటాం సబబు కాదని చెప్పేసి వయసులో పెద్దవాడిగా నేను మీ అందరికీ కూడా మనవి చేస్తానని చెప్పేసి మనవి చేస్తానని. మన ముందు చాలా లక్ష్యాలు ఉన్నాయి. రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిస్సిగ్గుగా రోడ్డు మీదకి వస్తూ ఉంది. వాళ్ళని ఎదుర్కోవాలి మనం. వాళ్ళు ఏం చేశారని చెప్పేసి ఈరోజు రోడ్లు ఎక్కుతున్నారో మనందరూ కూడా ఆలోచించుకోవాలి. మనలో ఎంతో కొంత ఏదో ఒక బాధ ఉండడం మూలంగానే వాళ్ళు రోడ్డు మీదకి రాగలుగుతున్నారు. కానీ వాళ్ళు ఏదో పెద్ద పోటుగాళ్ళని కాదనే విషయాన్ని మీరు గుర్తించాలి. ఈరోజు ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఈ పార్టీని బలోపేతం చేయాలని చెప్పేసి మనం చేస్తూ తప్పకుండా